జరిగింది. మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకి వ్యతిరేకం కాదు. మొట్టమొదటి నుంచి కూడా మహిళలకు అనుకూలంగా మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకొచ్చిందే మేము. వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఘటనలు, ఒక అత్రాస్ గాని, ఒక ఉన్నావు గాని, అదే విధంగా బిల్కేస్ బాను గాని, రీసెంట్ గా మహిళా అరెస్ట్స్ మనందరం చూసాం. మన దేశానికి మెడల్స్ తీసుకొచ్చిన వాళ్ళందరినీ కూడా మీ బీజేపీ నాయకులు లైంగిక వేధింపులు చేసి, అత్యాచారాలు చేసి ఈ విధంగా వేధిస్తా ఉంటే వాళ్ళ కొమ్ము కాస్తుంది భారతీయ జనతా పార్టీ. పైగా మహిళలంటే మాకు గౌరవం లేదు, మహిళా రిజర్వేషన్ పిలిచి మేము వ్యతిరేకం అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఇతర మిత్రపక్షాలన్నీ కూడా మహిళా రిజర్వేషన్ బిల్లుకి అనుకూలంగా ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. డీలిమిటేషన్ పేరుతో కూడా దక్షిణ భారత రాష్ట్రాలకి అన్యాయం జరుగుతా ఉంది. వాళ్ళు ఉత్తర భారత రాష్ట్రాల్లో సీట్లు పెంచుకొని ఓట్లు దోచుకోవడం కోసమే వాళ్ళు డీలిమిటేషన్ పెట్టారనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.